ఎమ్మెల్యే ఆదినారాయణ గారు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ గారు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు, ప్రియమైన మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాగార్జున సాగర్ చివరి భూమునికి కొంచెం నీటి ఎద్దడి ఉంది. దానికోసం ముఖ్యమంత్రి గారు, నీటిపారుదల శాఖ మంత్రి గారు గోదావరి జలాల్లో మనకు అవకాశం ఉన్న కాడికి అక్కడ ఉన్నటువంటి అవసరాలకి ఉంచుకొని మిగిలిన సాగర్ కాలువకి వదిలే అవకాశం ఉంటే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. దానికి మన ఇరిగేషన్ డిపార్ట్మెంటు శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ యొక్క యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు దుమ్మగూడెం ఆనకట్ట నుంచి ఫస్ట్ పంప్ హౌస్ జీడీ కొత్తూరులో పంప్ వదిలాము. ఇది సెకండ్ పంప్ హౌస్ కూసుగూడెం, దీంట్లో కూడా ఆన్ చేసి థర్డ్ పంప్ హౌస్ వచ్చి కమలాపురం, అక్కడి నుంచి 100 కిలోమీటర్ల వరకు మెయిన్ కెనాల్ వర్క్స్ అన్నీ పూర్తయినాయి. కాబట్టి మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే శాంక్షన్ ఇచ్చారో రాజీవ్ లింక్ కెనాల్ సీతారామ నుంచి నాగార్జున సాగర్ కెనాల్లోకి ఆ కెనాల్ కూడా పూర్తి చేశాము. ఇప్పుడు ఆ కెనాల్ ద్వారా గోదావరి జలాలు సాగర్ కాలువలోకి వదులుతుంది. అందుకని రెండో పంప్ హౌస్ ఆన్ చేసి మూడో పంప్ హౌస్ కూడా ఆన్ చేస్తాము. ఈ నీళ్లు వైరా ప్రాజెక్టులోకి వెళ్తాయి, అక్కడ నుంచి లంకా సాగర్ ప్రాజెక్టుకి వెళ్తాయి. మధ్యలో ఉన్నటువంటి 1,30,000 ఎకరాలు సాగర్ ఆయకట్టుకి ఎక్కడ ఇబ్బంది వస్తే వాటిని కూడా మనం రక్షించేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేటటువంటి గోదావరి జలాలు రేపు సాయంత్రానికల్లా విడగా మనం సాగర్ కాలువలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ 2 పంప్ హౌస్లు కూడా ఈరోజు ఆన్ చేస్తున్నాం. ఈ 3 పంప్ హౌస్ల్లో మోటార్లు ఆన్ చేసి ఈ నీళ్ళని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ కాలువలోకి, అక్కడి నుంచి అవసరం అనుకుంటే వైరా ప్రాజెక్టుకి కూడా పంపించే అవకాశం ఉంది. ఇది మొట్టమొదటి ప్లాన్లో లేదు. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే ఎమ్మెల్యేగా మేము అందరం కలిసి ఈరోజు ఈ సంవత్సరానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే ఈ సంవత్సరానికి నీళ్ళు ఇచ్చే అవకాశం అడిగండి ఆగిపోయింది.